ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేర్లని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరించబడను. గురువు గారి ఫోన్ నంబర్ 9881559967. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు రాత్రి 6 నుంచి 12 గంటల లోపు రహస్యంగా ఉప్పుతో ఎలా చేసుకుంటే చాలు, తెల్లవారేసరికి మీరు కోరుకున్నవారు మీ ముందుంటారనమాట. అంటే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోయి, మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు అన్నీ కూడా పోయి, మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి, మీరు కోరుకున్న మనిషి అయినా లేదంటే కోరుకున్నటువంటి డబ్బైనా సరే ఏదో ఒక రూపంలో మీ చెంతకు చేరుతుంది. కాబట్టి నమ్మకంతో చేసుకోండి. ఇది జరుగుతుందా, జరగదా, ఇన్ని పరిహారాలు చేశాం కదా, ఇది అసలు జరుగుతుందా, జరగదా అని అస్సలు అనుమానమే పెట్టుకోకండి. ఎందుకంటే ఉప్పు అనేది ఎంతో శక్తివంతమైనది. ఉప్పుతో చేసేటటువంటి ఎలాంటి పరిహారాలైనా సరే తప్పకుండా ఫలితం అనేది 100కి 100% సిద్ధించాల్సిందే. అంతటి శక్తివంతమైనటువంటి ఈ ఉప్పుతో ఈ పరిహారం చేసుకున్నాం కాబట్టి, ఈ ఉప్పుతో పరిహారం చేసేటప్పుడు మీరు కోరుకున్న మనిషినైనా, లేదంటే కోరుకున్నటువంటి ధనాన్నైనా, లేదంటే పిల్లలు మీ మాట వినకపోయినా సరే, భార్యాభర్తలు గొడవలు ఆడుకున్నా సరే, ఎలాంటి సమస్యలైనా సరే తప్పకుండా ఈ ఉప్పు అనేది మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తీసుకొని ప్రశాంతమైన మనసుని, ఆలోచించగలిగేటటువంటి శక్తిని ఈ ఉప్పు అనేది మనకు అందిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో ఈ పరిహారం చేసుకోండి. 100కి 100% ఫలితం తప్పకుండా సిద్ధిస్తుంది. ఉప్పుతో ఎలాంటి పరిహారాలు చేసుకున్నా సరే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి ఎవరైతే మీరు కోరుకున్నవారు, ప్రాణంగా ప్రేమించిన వారు దూరం అయ్యారని బాధపడుతున్నారో, వాళ్ళు లేకపోతే మేము ఉండలేము, వాళ్ళు లేని జీవితాన్ని మేము గడపలేమని ఎవరైతే చాలా మనోవేదనతో ఇంకా బాధపడుతూ ఉన్నారో, అలాంటి వారు మీరు కోరుకున్న వ్యక్తిని మీ సొంతం చేసుకోవడానికి ఈ ఉప్పు పరిహారం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీకు ఉన్నటువంటి జాతకంలో ఉన్నటువంటి దోషాల వల్లే మీకు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట. అలాంటి సమస్యలన్నీ కూడా తీర్చగలిగేటటువంటి శక్తి ఒక ఉప్పుకే ఉంటుందండి. ఈ ఉప్పుతో పరిహారం చేసిన రోజు నుంచి మన ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ ఉప్పు అనేది లాగేసుకుంటుంది. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలున్నా సరే దానికి కారణం నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండడమే. ఆ నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల వారు మైండ్ అనేది ప్రశాంతంగా లేక, ఇంట్లో ఏది కూడా అంటే చీటికి మాటికి గొడవలయ్యి, ఆ చిన్న గొడవలు కాస్త పెద్ద గొడవలుగా మారి ఒకరికొకరు దూరం అయ్యే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అలాంటి వారందరికీ కూడా ఉప్పుతో ఈ పరిహారం చేసుకుంటే, మీరు కోరుకున్న వారిని ఎవరైనా సరే, అంటే కోరుకున్న భార్యాభర్తలైనా సరే, ప్రేమికులైనా, అక్క చెల్లెలైనా, అన్నదమ్ములైనా, ఎవరైనా సరే ఈ ఉప్పుతో ఈ పరిహారం చేసుకోవచ్చండి. ఈ ఉప్పుతో పరిహారం చేసుకున్న కొన్ని గంటల్లోనే మీరు కోరుకున్న కోరిక అనేది తప్పకుండా సిద్ధిస్తుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోయి, మీ మనసు అనేది మైండ్ ప్రశాంతంగా ఉండి, అసలు ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఎందుకు ఈ గొడవ వచ్చింది, అసలు దేనికి ఇంత గొడవ అయ్యిందని మీకు మీరే తెలుసుకొని ప్రేమతో వెతుక్కుంటూ వస్తారనమాట మీరు కోరుకునే వారు మిమ్మల్ని. కాబట్టి అంతటి శక్తివంతమైనటువంటి ఈ ఉప్పుతో ఈరోజు ఈ పరిహారం ఎలా చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఒక గాజు బౌలు తీసుకోండి. ఆ గాజు బౌలు నిండుగా రాళ్ళుప్పును మాత్రమే తీసుకోండి. ఎడమ చేత్తో ఒక పిడికెడు తీసుకొని ఆ బౌల్లో వేసి, దాని మీద చిటికెడు కుంకుమ వేసి 7 లవంగాలు దాని మీద పెట్టేయండి. ఆ లవంగాలకు పువ్వు అనేది ఉండాలి. అంటే మొగ్గ అనేది ఏమాత్రం కూడా విరగకుండా ఉండాలన్నమాట. ఇలా పెట్టేసి మీరేం చేస్తారంటే, ఆ బౌల్ని మీ ఇంట్లో ప్రతి మూల కూడా చూపించండి. అంటే ఆ బౌల్ని మీ 2 చేతులతో మీరే పట్టుకుని తీసుకొని వెళ్ళి వంటగది, బెడ్రూము, హాల్లో అలా ఇట్లా ఇంటి మొత్తం కూడా మీరు ఆ బౌల్ని తిప్పేసుకోండి. అలా తిప్పేటప్పుడు మీరు ఈ పరిహారం దేనికోసం చేస్తున్నారో, అంటే మీరు కోరుకున్న వ్యక్తిని, అంటే మీరు తొందరగా ప్రేమతో వెతుక్కుంటూ రావాలని మీరు అనుకుంటున్నారు కదా, ఆ కోరుకున్న వ్యక్తిని మనసులో తలుచుకోండి. అలాగే డబ్బు కోసం చేసుకున్నట్లయితే
మాకు ధనం రావాలమ్మని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకొని కోరుకున్న వ్యక్తినైనా డబ్బు కావాలన్నా ఏదైతే మీరు ఈ దేనికోసమైతే ఈ పరిహారం చేయాలనుకుంటున్నారో అది మనసులో తలుచుకొని మీరు ఆ బౌల్ని ఇల్లంతా కూడా తిప్పండి. అలా ఇల్లంతా తిప్పి ఎవరు చూడని ప్రదేశంలో తాకని ప్రదేశంలో ఒక మూలన పెట్టేయండి. అలా పెట్టి రాత్రంతా అలానే ఉంచేయండి. అలా రాత్రంతా ఉంచి మరుసటి నాడు ఉదయమే లేచి శుభ్రంగా ఆ బౌల్ను తీసుకొని వెళ్ళి ఆ ఉప్పు లవంగాలను అన్నిటినీ కూడా ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ చెట్టు మొదట్లో కానీ లేదంటే పారి నీళ్ళలో కానీ వేసేసి ఇంట్లో కాళ్ళు చేతులు మీరు తీసుకువెళ్ళినటువంటి ఆ బౌల్ను కూడా శుభ్రంగా కడిగేసి ఇంటికి వచ్చేయండి. ఇలా చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి మీరు కోరుకున్న వారు తప్పకుండా మీ సొంతం అవుతారు. మీరు కోరుకున్న వ్యక్తి అయినా కోరుకున్న ధనమైనా సరే తప్పకుండా మీకు ఆకర్షితులు అవుతుందన్నమాట. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. 4 వైపుల నుంచి ధనం వస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పరిహారాన్ని చేసుకొని మీరు కోరుకున్న వ్యక్తితో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.